దేశంలో వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా గెలిచి ఎన్నికైంది నరేంద్ర మోడీ. ఒకనాడు జవహర్లాల్ నెహ్రూ అన్నటువంటిది బీజేపీ అంటుంటే ఈయన గట్టిందేమో ఎన్డీఏగా, ఆయనేమో సొంతగానే గెలిచారు అంటది కాంగ్రెస్ పార్టీ. తప్పులేదు, ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. కాకపోతే వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి ఆయన, ఇప్పుడు ఈయన రికార్డ్ అన్నటువంటి. కాకపోతే దీని మీదన నెహ్రూతో కంపారిజన్ ఏంటి, అసలు నరేంద్ర మోడీ స్థాయి అంతా ఆఫ్టర్ ఆల్ అంటూ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుండేటప్పటికీ రివర్స్ అటాక్ భారతీయ జనతా పార్టీ చేసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ సాటి లేని నేత, తొలి ప్రధాని నెహ్రూతో ఆయనకు పోలికే లేదు. నెహ్రూ కంటే మోడీ అన్ని విషయాల్లోనూ ఎంతో మిన్న. ఇది బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పి తీర్మానం రాజ్యసభలో చేసుకొచ్చినటువంటి స్టేట్మెంట్. దీని మీద వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఆయనతో పోలిక ఏంటని. అయితే దానికి వివరణ ఇచ్చుకొచ్చారు. నెహ్రూతో మోడీకి పోలిక లేదని విపక్షాలు అంటున్నాయి, నిజమే. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడితే మహాత్మాగాంధీ మద్దతు ఇచ్చిన ఒక్క ఓటు సాధించుకోలేని చరిత్ర నెహ్రూది. మోడీ మాత్రం బీజేపీకి సారథ్యం వహించేందుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాళ్ళిద్దరికే పోలికే లేదు. నెహ్రూతో పోలిస్తే మోడీ అత్యంత సమర్థులైన ప్రధాని. దేశం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం నెహ్రూ కన్నా మోడీనే అత్యంత సమర్థమైన వ్యవహార శైలి అని చెప్పుకొచ్చారు. నెహ్రూది అతి సంపన్న కుటుంబ నేపథ్యం, మోడీ పేద కుటుంబం నుంచి వచ్చారు. చిరిగిన బట్టలతో బాల్యం గడిపారు. నెహ్రూ తన విమర్శకుల్ని జైల్లో దోయిస్తే మోడీ ఎప్పుడు అలాంటి చర్యలకు పాల్పడలేదు. నెహ్రూ తనకు తానే భారతరత్న ఇచ్చుకున్నారు. మోడీ మాత్రం పార్టీలకు అతీతంగా భరతమాత ముద్దు బిడ్డలను పురస్కారాలతో సమున్నతంగా గౌరవించారని చెప్పుకొచ్చారు.